హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో ఏంటంటే టిప్ చిన్నదైనప్పటికీ కూడా చాలా యూస్ఫుల్ అండి. చాలా మంది బ్లౌజ్ బాగానే కటింగ్ చేస్తారు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏంటంటే మీ బ్లౌజులు ఎక్కువ ముడతలు రావడం గట్రా అవుతుంది అనమాట. ఎక్కువగా ఏంటంటే హ్యాండ్ దగ్గర ముడతలు ఎక్కువగా అవుతాయి, లేదా ఇక్కడ బాడీ దగ్గర షోల్డర్ దగ్గర ముడతలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మనం కటింగ్ సరిగా చేయట్లేదేమో, ఫిట్టింగ్ సరిగా చేయట్లేదేమో అన్న డౌట్స్ వస్తాయి. అది కూడా కాదండి, ఎక్కువగా హ్యాండ్ దగ్గర ముడతలు, ఈ షోల్డర్ దగ్గర ముడతలు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిగా చేయకపోయినా సరే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లోతు తీసుకున్నాము, ఇది లోతు తీసుకునే సైడు. ఇది మనకి ఇలా పెట్టినప్పుడు ఇది ఫ్రంట్ వైపు ఉండాలి, అది మనకి తెలిసిందే. ఇప్పుడు చాలా వరకుని ఏం చేస్తారంటే చూడండి, ఇది సెంటర్ పాయింట్, ఇది హ్యాండ్ కి ఈ సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ మనం ఈ షోల్డర్ దగ్గర కుట్టు రావాలి. ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ రావాలి అన్నది నియమం. ఇప్పుడు దీనివల్ల ఇది ఎక్కడ మన డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈజీ మెథడ్ లో ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడి నుంచి మిషన్ దగ్గర ఇలా ఇక్కడ నుంచి ఇదంతా ఇలా కుడతారు. అప్పుడు ఈ సెంటర్ పాయింట్ మిస్ కాదు. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది ఎంత అయితే అంత మనకి వస్తుంది, సరేనా? అది ఒక తర్వాత ఇక్కడి నుంచి ఇటువైపు కుట్టాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా తిప్పుతారు, తిప్పి ఇక్కడి నుంచి ఇది ఇలా స్టిచ్చింగ్ చేసేస్తారు. దీని కారణంగా మీరు ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇది ఏమనిపిస్తుంది అంటే సెంటర్ పాయింట్ మనం మిస్ చేయకుండా పర్ఫెక్ట్ గా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసాము అని అనిపిస్తుంది. కానీ ఒకటండి, ఎప్పుడు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాడీ ఎప్పుడు కూడా కింద ఉండాలి, హ్యాండ్ పైన ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు ఒకేలా ఉండాలి. అంతే. ఏ పార్ట్ జాయింట్ చేస్తున్నా సరే, మీరు షేప్ బెల్ట్ జాయింట్ చేస్తారా, ఏది జాయింట్ చేసినా సరే మీకు కుట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే రకంగా ఉండాలి. అంతే సగం కుట్టు ఒకలా కుట్టి సగం కుట్టి ఇంకొకలా కుడితే తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మామూలుగానే మనం ఇది క్రాస్ కటింగ్ లోని మనం కటింగ్ చేసుకుంటాము ఫ్రంట్ పార్ట్ ని. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ప్లెయిన్ గా పెట్టి ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ అంటే బాడీ అంచుకి ఇలా హ్యాండ్ అంచుని ఇలా అరేంజ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్ అంచుకి బాడీ అంచుని అరేంజ్ చేసుకుంటూ వస్తాం. ఏదైనా రెండు అంచులు కలిసే కుడుతున్నాం కదా అని అనిపిస్తుంది, కానీ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకవైపు లూజ్ వస్తుంది, ఒకవైపు లాగి పెడుతుంది అనమాట. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే చూస్తే కళ్ళతో మనకి తెలియదు. ఇది ఈ డిఫరెన్స్ అన్నది బ్లౌజుల్లో మాత్రం చాలా పర్టికులర్ గా ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఇది చూడండి. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ని దీనికి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఇది మిస్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు మీరు పిన్ తీసుకుని ఇక్కడ పిన్ తోని ఇలాగా సెక్యూర్ చేసేయాలి, సరేనా? ఇప్పుడు నేను పిన్ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇలా రెండు అంచులు సమానంగా పట్టుకొని నీట్ గా ఈ కుట్టు ఇటువైపు మనకి బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు రెండో వైపు ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అవుద్ది. ఒకటే నియమం, బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పై భాగంలో ఉండాలి, సరేనా? ఈ ముందు వైపు మిషన్ కి ముందు వైపు ఏ పార్ట్ అయితే వస్తుందో ఆ పార్ట్ ని అంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి తెలియదు, కాబట్టి ఇలా రెండు అంచుల్ని కలుపుకుంటూ సున్నితంగా, ఏది లాగి పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా సున్నితంగా ఇలా కలుపుకుంటూ ఇలా వచ్చేయండి. ఇలా వచ్చి ఇక్కడ హ్యాండ్ చివర ఎక్కడి వరకు అయితే వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి హ్యాండ్ స్టిచ్చింగ్ ని స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ ఎలాగా ఉంది కాబట్టి మీరు ఇంకా పిన్ తీసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బాడీ మీద హ్యాండ్ అంచుని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ మనకి పిన్ చేయడం వల్ల ఎక్కడ జరగలేదు, మనకు ఆ పాయింట్ మిస్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, బాడీ మీద హ్యాండ్ అంచుని పెట్టి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాం. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. చూసారా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే ఇలా కంటిన్యూ చేసేస్తున్నాం. చూసారు కదా, పిన్ ఇలాగే ఉంది. ఈ సెంటర్ పాయింట్ మనకి భుజం కుట్టు దగ్గరే ఉంటది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు అయి ఉంటది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సగం కుట్టు అలాగా సగం కుట్టేలాగా ఇలా తిప్పొద్దు, సరేనండి? ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీకు హ్యాండ్ ముడతలు కటింగ్ పర్ఫెక్ట్ గా చేస్తుంటే గనక స్టిచ్చింగ్ లో మాత్రం ఎటువంటి డిఫరెంట్ రాకుండా పర్ఫెక్ట్ గా మీకు
ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అటులాగా పెట్టడాలు ఇటులాగా పెట్టడాలు ఉండవు. వేసుకున్న తర్వాత స్ట్రెచ్ అవి మీకు ముడతలు కాబట్టి రావన్నమాట. ఈ పద్ధతిని పాటించాలి. ఏది స్టిచ్ చేసినా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా కుట్టు అన్నది ఉండాలి. ఈ మాత్రం కదలకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టలేకపోతే ఇంకా మోడల్ వరకు ఏం కుడతామండి. ఇది అలవాటు చేసుకోండి, సరేనా. ఇది ఒకవేళ ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత ఇక్కడికి ఇలా వెళ్ళిన తర్వాత జరిగిపోతుంది అనుకుంటే ఇక్కడ ఇలాగా మనకి 2 అంచులు కలిపిన తర్వాత దూరంగాని ఎన్ని పిన్నులన్నా పెట్టుకోవచ్చు. ఇలా పిన్నులు పెట్టేసుకోవచ్చు. పిన్నులు పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయండి అందంగా, బిగినర్స్ అయితే గనక. అంతేగాని ఇక్కడ నుంచి ఇలా కుడతాను, తిరగేసి మళ్ళీ అలా కుడతాను, మిషన్ మీద క్లాత్‌ని అటు ఇటు తిప్పేసి దాన్ని కిచిడి కిచిడి చేసేసి ఈట్ల వల్ల ఏంటంటే కుట్టు బాగా కనిపించిన ముడతలు ఎక్కువగా వస్తాయి, సరేనా. ఇలాంటి పొరపాట్లు చేయకుండా నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేయండి. హ్యాండ్ మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే గనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం.